ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్న కొద్దీ ఇవాన్ మొహంలో భావాలు క్షణక్షణానికి మారిపోతూ దవడ కండరాలు బిగుసుకున్నాయి. మొత్తం ఫుటేజ్ చూడటానికి అరగంట పడితే ఆ అరగంటలో ఇవాన్ కోపం ప్రళయాన్ని దాటింది. ఇంతలో నిషా వచ్చి ఇవాన్ భుజం మీద చేయి వేసి, ఏమైంది ఇవాన్, చాలా కోపంగా ఉన్నట్టున్నావు అని మెడ మీద పొంగిన నరారే ఇవాన్ కోపం తెలియజేస్తుంటే ఆ కోపం చూసి భయపడుతూ వణుకుతున్న గొంతుతో అడిగింది. ఇవాన్ కళ్ళు గట్టిగా మూసుకుని, లీవ్ మీ నిషా, నువ్వు వెళ్ళిపో, నాకిప్పుడు నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అని బేస్ వాయిస్లో చెప్పి తిరిగి నిషా హాస్పిటల్లోకి వెళ్తుంటే నిషా కన్నింగ్గా నవ్వుకుంటూ, ఇంత చేసిన దాన్ని నువ్వంత ఈజీగా ఎవరిని నమ్మవు అన్న విషయం ఎలా మర్చిపోతాను ఇవాన్, నా జాగ్రత్తలో నేనున్నాను అని అనుకుని ఇంటికి వెళ్ళిన వేస్ట్ అని అక్కడే ఉండి ఇవాన్ని ఇసుక మీదకి రెచ్చగొట్టాలని ఫిక్స్ అయ్యి లోపలికి నడిచింది. యాక్చువల్గా ఫుటేజ్లో ఏముందంటే, ఫస్ట్ ఇషిక నవ్వుతూ టీం లీడర్తో మాట్లాడింది. తర్వాత ఇవాన్ని చూసి షాక్ అయిన అందరి ముందు ఇవాన్తో మాట్లాడింది. అదంతా అయిపోయాక తన టీం మెంబర్స్తో పాటు టీం లీడర్తో మాట్లాడాక టీం మెంబర్స్ ఎక్కడికి అక్కడ వెళ్ళిపోయాక టీం లీడర్ ఇషిక ఎదురుగా నిలబడటంతో సీసీటీవీ ఫుటేజ్కి ఇషిక ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. అటువంటి సమయంలోనే టీం లీడర్ కొకైన్ ప్యాకెట్ ఇషికకి ఇచ్చినప్పుడు ఇవాన్కి ఇషిక కళ్ళల్లో భావాలు కనిపించాయి కానీ అర్థం కాలేదు. అలాంటి టీం లీడర్ మాట్లాడింది కానీ టీం లీడర్ మొహంలో భావాలు కానీ ఇవాన్కి కనిపించలేదు. ఆ టైంలో టీం లీడర్ని ఇషికని ట్రాప్ చేయటానికి ప్యాకెట్ ఇచ్చినట్టు అనిపించలేదు ఇవాన్కి. ఆ ప్యాకెట్ తీసుకున్నాక ఇషిక కళ్ళల్లో ఆనందం చూసి అప్పుడే తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది అనుకున్నాడు. ఇవాన్ టీం లీడర్ పక్కకు జరగగానే ఇషిక చేతిలో ఉన్న ప్యాకెట్ చూసి ఇషిక అదే ఆనందంతో వెళ్ళి వెయిటర్తో మాట్లాడటం, వెయిటర్ ఇషిక వైపు అసహ్యంగా చూడటం, ఇషిక అది పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ వెయిటింగ్ డ్రింక్ మిక్స్ చేసి తన దగ్గరికి వస్తున్న టైంలో తన కళ్ళల్లో ఆనందం చూసి ఇవాన్ పిడికిలి బిగించి అంతకంతకు బిగుసుకుంటూ ఇషిక మీద నెగిటివ్ ఇంప్రెషన్ పెరిగిపోయింది. ఇవాన్ దగ్గరికి వచ్చిన వెయిటర్ వెళ్ళటం చూసిన ఇషిక అప్పుడే టీం లీడర్ పిలవటంతో అతని వైపు చూసి అతను తీసుకువచ్చిన డ్రింక్ ఒక సిప్ చేసి వెంటనే అతనితో ఏదో మాట్లాడి తన మొహంలో భావాలు కనిపెడనివ్వకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళటం చూసి తనలో తానే తనని మత్తులో ఉన్నప్పుడు తీసుకురమ్మనటానికి వెళ్ళిపోయిందని అనుకున్నాడు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళగా ఇవాన్ వెయిటర్తో గొడవ పడుతున్న సమయంలో టీం లీడర్ కొంచెం పక్కకు వెళ్ళటం, అతని దగ్గరికి సేమ్ ఇషిక లాంటి శారీ కట్టుకున్న మరో అమ్మాయి వచ్చి ఫేస్ సీసీటీవీ ఫుటేజ్కి ఆపోజిట్ పెట్టి అతనితో ఏదో మాట్లాడి వాష్రూమ్ సైజ్ వెళ్ళటం గమనించి ఇవాన్ ఇంకొంచెం పిడికిలి బిగుసుకొని గోర్లు అరచేతుల్లో దిగబడి రక్తం బయటికి వచ్చింది. మరో 5 నిమిషాలు గొడవ పెద్దదవుతున్న సమయంలో వెయిటర్ ఇషిక చెప్పింది చెప్పాక ఇషికని అలాగే నిజం తెలుసుకోవాలి అనుకుని తన కోపం కంట్రోల్ చేసుకుంటూ ఇషిక కోసం వెతుకుతుండటం, ఇక్కడ టీం లీడర్ ఇషిక ఫోన్కి కాల్ చేయటం, ఆ ఫోన్లో నుంచి నిషా అందరికి దూరంగా వెళ్ళి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మాట్లాడటం వలన నిషా ఇషికని ట్రాప్ చేసిందని తెలియలేదు కానీ ఇషిక కాల్ చేసిందని భ్రమపడ్డాడు ఇవాన్. అదంతా చూసి ఇషిక కావాలని అదంతా చేసిందని ఫిక్స్ అయిపోయాడు. అదే తన నాన్నమ్మకి చూపించి ఇషిక ఎలాంటిదో నిరూపించాలని తనని పనిష్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ఇవాన్. అందుకే లోపలికి వెళ్ళాడు. ఇవాన్ లోపలికి వెళ్ళిన సమయానికి భాగ్యలక్ష్మి గారు ఇషిక చేతిని పట్టుకొని తన పక్కనే చైర్లో కూర్చొని ఉంటే సుందరం గారు అక్కడే ఉన్న విజిటర్స్ బెడ్ మీద కూర్చొని ఉన్నారు. ఇంతలో ఇవాన్ ఆవేశంగా లోపలికి వచ్చి, నాని, ఇది ఏ తప్పు చేయలేదని అన్నావు కదా, తప్పు చేసిన దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ సాక్ష్యాలు చూశాక కూడా ఇది ఇన్నోసెంట్ అని నమ్మావంటే నా అంత పిచ్చోడు మరొకడు ఉండడు అంటూ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం వాళ్ళ దగ్గర పెట్టి, చూసారా ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసిందో, నన్ను ట్రాప్ చేయాలని చూసిన దీనిని ఏం చెయ్యాలి అని ఆవేశంగా అరిచాడు ఇవాన్. అప్పుడే స్పృహలోకి వస్తున్న ఇషికని ఆ ఫుటేజ్ని చూసిన భాగ్యలక్ష్మి గారు ఎటూ తేల్చుకోలేక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. సుందరం గారు మాత్రం ఆ సీసీటీవీ ఫుటేజ్ నమ్మలేక అయోమయంగా ఇషిక చెప్పే ఎక్స్ప్లెనేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతలో నిదానంగా కళ్ళు తెరిచిన ఇషికకి ముందుగా మొత్తం మసగగా కనిపించటంతో మరోసారి కళ్ళు మూసి తెరిచి ఎదురుగా ఉన్న ఇవాన్ని ముందు చూసి భయపడిపోయింది. అతను కొట్టిన దెబ్బలు గుర్తుకు వచ్చి తన కళ్ళల్లో భయం చూసిన ఇవాన్ పళ్ళు బిగబెట్టి లే అని గంభీరంగా అరిచాడు.
ఆ అరుపుకి దడుచుకున్న ఇషిక ఒక్కసారిగా పైకి లేవాలని పైకి లేచే సమయంలో సెలైన్ పెట్టిన హ్యాండ్ కదిలించటంతో బ్లడ్ బయటికి వచ్చింది. అది చూసి భాగ్యలక్ష్మి గారు కంగారుగా ఇషిక నిదానంగా అంటూ తనని జాగ్రత్తగా పైకి లేపి కూర్చోబెట్టగానే ఇవాన్ ఆవేశంగా తన చేతిని ఇషిక గొంతు వరకు తీసుకువచ్చి ఎర్రబడిన కళ్ళతో ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. ఇషిక ఏడుస్తూ నిజంగా సార్ నాకేమీ తెలియదు. మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. ప్రామిస్ చేసి చెప్తున్నాను నాకు ఏ పాపం తెలియదు సార్. అసలు దేని గురించి మీరు మాట్లాడుతున్నారు సార్ అని అడిగింది వెక్కిళ్ళ మధ్య. ఇషిక ఏమీ తెలియనట్టు మాట్లాడే కొద్దీ ఇవాన్ నరాలు కోపం వల్ల అంతకంతకు పొంగుతూ ఒక బీస్ట్లా కనిపిస్తూ ఉంటే ఇషికలో భయం పెరిగిపోతుంది. ఇంతలో నిషా లోపలికి రావటం చూసిన భాగ్యలక్ష్మి గారు మొహం చిట్లించి ఇప్పుడు కాదు, ఈ మాటలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇషికని ఆశ్రమంలో డ్రాప్ చేయాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇవాన్ అని చెప్పి ఇవాన్తో ఏదో మాట్లాడేలోపు టైం 11, ఈ టైంలో మాటలు సరికాదు అని సీరియస్గా చెప్పటంతో ఇవాన్ పిడికిలు బిగించి ఇషిక వైపు చూస్తూ రేపు ఉదయం షార్ప్ 8 కల్లా నువ్వు ఆఫీస్లో ఉండాలి అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతే నిషా కోపంగా భాగ్యలక్ష్మి గారి వైపు చూస్తూ ఈ రోజుతో దీని చాప్టర్ క్లోజ్ అవుతుంది అనుకుంటే ఈవిడ మధ్యలో అడ్డుపడింది. ఇది కూడా ఒక అందుకు మంచిదేలే. నేను అనుకున్న పని కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడే ఇవ్వండి నేను తలుచుకోవడానికి అసహ్యంగా ఫీల్ అవుతాడు అని ఇషిక వైపు అసహ్యంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయింది. ఇవాన్ వెళ్ళిపోగానే ఇవాన్ కోపం చూసి భయపడి ఇషిక ఏడుస్తూ నిజంగా అమ్మమ్మ గారు నాకేం తెలియదండి. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు. సార్ని నేను ట్రాప్ చేయటం ఏంటండి? నన్ను చూస్తే అలా అనిపిస్తుందా అని మొహం దోసిలిలో దాచి గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే భాగ్యలక్ష్మి గారికి సుందరం గారికి బాధగా అనిపించి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇషిక. ముందు మీ ఆశ్రమానికి వెళ్దాం పదా. మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉండుంటారు కదా అని అన్నారు. ఆశ్రమం గుర్తుకు రాగానే ఇషిక కంగారుగా కళ్ళు తెరిచి అవును అమ్మమ్మ గారు మా కోసం మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది. నేను రాలేదని భయపడుతూ ఉండుంటుంది. నా ఫోన్ ఎక్కడా అంటూ వెతికి ఎక్కడా కనిపించకపోగా ఫోన్ కూడా పోయింది అమ్మమ్మ గారు. ఎక్కడ పోయిందో ఏమో అని అంటుంటే భాగ్యలక్ష్మి గారు అనుమానం బలపడుతూ ఇవన్నీ రేపు మాట్లాడుకుందాం, రేపు చూసుకుందాం. ముందు పద కారులో బయలుదేరాక మీ అమ్మకి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది అని డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని సుందరం గారు కంప్లీట్ చేసి బిల్ కూడా సెటిల్ చేసేదాకా జాగ్రత్తగా ఇషికని కారులోకి చేర్చి కార్ని డైరెక్ట్గా ఆశ్రమం వైపు కదిలించారు. కారులో కూర్చున్న ఇషిక ఏడుస్తూ ఉండటం చూసి భాగ్యలక్ష్మి గారు ఇషిక చేతిని పట్టుకుని ఎందుకు ఏడుస్తున్నావు ఇషిక? నువ్వు తప్పు చేయకపోతే ఏడవాల్సిన అవసరం లేదు. ఇవాన్ని ధైర్యంగా ఎదుర్కొని తప్పు నీది లేదని నిరూపించుకో. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ముందుగానే చెప్తున్నాను వాడి కోపం భరించటం నీ వల్ల అయితే అస్సలు కాదు. వాడు ప్రతి ఒక్కదాన్ని పర్టికులర్గా మనసుకు తీసుకుంటాడు. అందులో అబద్ధాలు మోసాలు ఉంటే వాళ్ళకి నరకం చూపించటంలో వెనకడుగు వేయడు అని సీరియస్గా చెప్పి ఆశ్రమం రావటంతో జాగ్రత్తగా ఇషికని లోపలికి తీసుకువెళ్ళేసరికి మేనేజర్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇషిక ఇంతసేపు రావటానికి నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఒంటరిగా వెళ్ళావు, ఏమైందో ఏమో అని ఎంత భయపడ్డానో తెలుసా? ఇక్కడ నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటా అని మర్చిపోయావా అని ఇషిక పొజిషన్ కానీ ఇషిక చెంపల మీద ఉన్న ఇవాన్ చేతులు గుర్తులు కానీ గమనించలేదు. అంత లేట్గా వచ్చిన ఇషిక ఏమైనా జరిగిందేమోనని కంగారు పడుతూ ఇషిక కంగారుగా తన జుట్టుని తన బుగ్గల దగ్గర కవర్ చేసుకొని అలాంటిదేమీ లేదమ్మా, కొంచెం నీరసంగా ఉండటంతో అక్కడే ఉన్నాను. పైగా ఇదిగో అమ్మమ్మ గారు నేను చెప్పాను కదా గుడిలో కలిశారని. ఈవిడ మాట్లాడుతుంటే టైం మర్చిపోయాను, అందుకే ఇంత ఆలస్యం అయ్యిందే అని బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చెప్పి చాలా అలసటగా ఉందమ్మా, పడుకుంటాను, రేపు ఉదయం మాట్లాడుకుందాం అని కష్టంగా ఏడుపుని పెదవి కింద నొక్కి పెట్టి చెప్పి భాగ్యలక్ష్మి గారితో సుందరం గారితో థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ గారు, తాతయ్య గారు నన్ను జాగ్రత్తగా ఇక్కడి వరకు తీసుకువచ్చినందుకు. ఇక మీరు వెళ్ళండి అని చెప్పి ఒక అడుగు నిదానంగా లోపలికి వేస్తూ ఉంటే తనకి సహాయంగా మేనేజర్ గారు కూడా వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయాక భాగ్యలక్ష్మి గారు సుందరం గారు ఒక నిట్టూర్పు విడిచి కారులో ఇంటికి బయలుదేరారు. మేనేజర్ గారు ఇషికని తీసుకువెళ్లి తన రూమ్లో పడుకోబెట్టాక
ఎలా ఉంది? ఇంకా నీరసంగానే ఉందా? అని అడిగారు. పర్వాలేదమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. నేను రెస్ట్ తీసుకుంటాను, నువ్వు వెళ్ళు అని తన పెదవుల మీద బలవంతంగా తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో చెప్పి మేనేజర్ని బలవంతంగా పప్పించి అప్పటి వరకు నొక్కి పెట్టుకున్న బాధని ఆపుకోలేక వెక్కిళ్ళు వస్తుంటే నోటి మీద చేతిని అడ్డం పెట్టుకుని దిండులో మొహాన్ని దాచి పదే పదే ఇవాన్ అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉంటే ప్రాణం పోతున్నంత బాధ కలుగుతూ, ఎందుకు సార్ నేను చెప్పేది అర్థం చేసుకోవరు? మొదటిసారి మొదటిసారి ఒకరు నన్ను ఇంతగా అవమానించటం, నేనింతగా బాధపడటం, ఎప్పుడు అందరూ నన్ను అనాథ అంటూ వెక్కిరించిన అడ్వాంటేజ్ తీసుకున్న ధైర్యంగా నిలబడ్డానే కానీ ఏ రోజు ఇలా బాధపడింది లేదు. మరి మీరు నన్ను అవమానిస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నాను? మీరు అనాథ అంటుంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది సార్. కానీ సార్, నన్ను నమ్మండి. నేను ఏం చెయ్యలేదు. ఎలాగైనా సరే రేపు నేను ఏం చేయలేదని నిరూపించుకుంటాను అని అనుకుని కళ్ళు మూసుకుంది. కానీ నిద్ర మాత్రం రాలేదు. ఆ కళ్ళ వెనక ఇవాన్ ఉగ్ర రూపమే కనిపిస్తూ ఉంటే ఒంట్లో వణుకు పెద్దదవుతూ నిద్ర దరిచేరనంటూ తనని భయపెడుతూ ఉంది. అలా ఉదయానికి ఎప్పుడో వణికిపోతూనే కలత నిద్రలోకి జారుకుంది ఇషిక. ఉదయం 7 గంటల సమయంలో ఇషిక ఎలా ఉందో చూద్దామని వచ్చిన మేనేజర్కి దుప్పటి మీద చీర కూడా మార్చుకోకుండా అలానే పడుకొని వణికిపోతూ నేనేం చేయలేదు అని కలవరిస్తూ ఉన్న ఇషిక కనిపించి కంగారుగా తనని చేరి ఇషిక అంటూ తన భుజం పట్టుకోగానే చాలా వేడిగా తగిలింది శరీరం. అది చూసి మేనేజర్ గారు కంగారుగా, ఇదేంటి సడన్ గా ఇషికకి జ్వరం వచ్చింది? తనకి ఇలా ఎప్పుడు జ్వరం రాదు కదా, దేనికైనా భయపడితేనేనే ఇలా జ్వరం తెచ్చుకుంటుంది అని అనుకుంటూ ఇషిక ఇషిక అంటూ తనని లేపాలని ట్రై చేశారు. కానీ ఎంతకీ ఇషిక కళ్ళు తెరవకపోవటంతో భయం వేసి దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేసి అప్పటికప్పుడు రప్పించి ఇషికని చూపించగా 104 ఫీవర్ ఉందని, భయపడటం వల్ల వచ్చిందని, దీనంగా నీరసంగా కూడా ఉందని ఒక ఇంజెక్షన్ చేసి సాయంత్రానికి జ్వరం తగ్గకపోతే హాస్పిటల్కి ఒకసారి తీసుకురమ్మని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ ఆర్ఎంపీ డాక్టర్ విత్ మెడిసిన్ ఫీజుతో. ఆయన వెళ్ళిపోయాక మేనేజర్ కష్టంగా లేచిని ఇషికని లేపి, రా ఇషిక, బ్రష్ చేసుకుందు అంటూ స్పృహలోకి పూర్తిగా రాని ఇషికని బలవంతంగా వాష్రూమ్లోకి తీసుకువెళ్లి బ్రష్ చేయించి ఇడ్లీ తెప్పించి ఇసుక పెట్టి టాబ్లెట్స్ వేసి తన పక్కన కూర్చొని తల నిమురుతూ, ఏమైంది? రాత్రి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. రాత్రి అడుగుదామనుకున్నా కూడా లేట్ అయ్యిందని అడగలేదు. అదే నా పొరపాటు. నువ్వింతగా భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? పార్టీలో ఏమైనా జరిగిందా? కానీ ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో మేనేజర్ని పిలవటంతో ఇషిక వైపు ఒకసారి చూసి తను గాఢ నిద్రతో ఉండటం, పైగా టెంపరేచర్ కొంచెం కొంచెం తగ్గుతూ ఉండటంతో పక్కనే ఉన్న పిల్లల్ని ఇషికని చూసుకోమని చెప్పి ఆయాసంతో బయటికి వెళ్లారు. హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన ఇవాన్ తన కారు తీసుకువెళ్తే భాగ్యలక్ష్మి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని డ్రైవర్కి ఫోన్ చేసి హాస్పిటల్ అడ్రస్ చెప్పి రమ్మని చెప్పి నిషా రావటంతో తన చేతిలో ఉన్న కార్ కీస్ తీసుకొని ఫ్లాట్కి వెళ్ళిపోమని చెప్పి కార్ స్టార్ట్ చేస్తే నిషా కంగారుగా ఇవాన్ కార్ స్టార్ట్ చేసేలోపు కారులో ఫ్రంట్ సీట్లో కూర్చొని, నువ్వు నన్ను డ్రాప్ చేసి వెళ్ళి ఇవాన్, ఈ టైంలో క్యాబ్ అంటే రిస్క్ అని చెప్పడంతో ఇవాన్ తప్పక ఇరిటేటింగ్గా ఫేస్ పెట్టి సరే అని కార్ బయలుదేరి ముందుగా నిషాని డ్రాప్ చేశాడు తన ఫ్లాట్ దగ్గర. ఇంటి దారి పట్టిన ఇవాన్కి ఇంటికి వెళ్ళబుద్ధి కాక మనసు మెదడు బాగా డిస్టర్బ్గా ఉండటంతో బారికి వెళ్ళిపోయి ఇషిక చేసిన మోసాన్ని తలుచుకుంటూ బాటిల్స్ మీద బాటిల్స్ లేపేస్తూ, నిన్ను వదలని ఇషిక, నన్నే ట్రాప్ చేయాలని చూసిన నీకు బుద్ధి చెప్పి తీరుతాను అని ఆవేశంగా అనుకున్నాడు. అలా 3 బాటిల్స్ లేపాక మత్తు తలకెక్కడంతో ఇంటికి వెళ్తే భాగ్యలక్ష్మి గారు బాధపడతారేమోనని కష్టంగా అక్కడి నుంచి దగ్గరలో ఉన్న తన ఆఫీస్కి చేరి వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా పార్టికోలో కార్ పార్క్ చేసి తన ఛాంబర్కి చేరి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అడ్డదిడ్డంగా పడ్డాడు ఇవాన్. నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటలకి హ్యాంగ్ ఓవర్తో తల పగిలిపోతున్న నొప్పితో కళ్ళు తెరిచిన ఇవాన్ తల పట్టుకొని, అబ్బా ఏంటి ఈ నొప్పి అనుకుంటూ తల నొక్కుంటూ రాత్రి జరిగింది గుర్తుకు రాగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు ఇవాన్. ఆ తెరిచిన కళ్ళ ముందు ఎఫెక్ట్ వల్లనో మరి ఇంకా తగ్గని కోపం వల్లనో ఎర్రని నిప్పు కణికల్లా కనిపిస్తూ ఉంటే ఆ సమయంలో ఇవాన్ని చూస్తే ఏ మనిషి అయినా భయంతో వణికిపోతాడు. అంత భయంకరంగా ఉన్నాయి ఆ కళ్ళు. జరిగిందంతా తలుచుకొని
టైం ఎంతయ్యింది అని వాచ్లో చూసుకోగా ఆల్రెడీ 10 అని చూపించటంతో ఇషిక రాలేదని ఈజీగా అర్థం చేసుకొని, ఇషికకి నేనంటే భయం లేదు, అందుకే చెప్పిన టైంకి రాలేదు అంటే తను చేసిన తప్పుని ఒప్పుకున్నట్లే కదా, అందుకే నా నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తుంది. అలా నేను జరగనిస్తానా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని పళ్ళు నూరుకుంటూ ఎక్స్ట్రా డ్రెస్ కూడా ఉండటంతో త్వరగా ఫ్రెష్ అయ్యి క్యాబిన్లోకి వచ్చాడు. ఆల్రెడీ ముందు రోజు పార్టీ ఉండటం వలన ఆ రోజు స్టాఫ్ అందరికీ లీవ్ ముందుగానే ఇచ్చేశాడు ఇవాన్. సో ఆఫీస్ మొత్తం ఖాళీగానే ఉంది. ఇవాన్ తన చైర్లో కూర్చొని మరోసారి సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేసి ఇషిక గురించి ముందుగా ఎంక్వైరీ చేయాలని ఫిక్స్ అయ్యి గోపికి కాల్ చేసి ఇషిక ఉండే ఆశ్రమానికి వెళ్ళి ఇషిక గురించి ఎంక్వైరీ చేసి తన గురించి ఫైనల్ అవుట్పుట్ తనకి చేరవేయమని చెప్పటంతో గోపి సరే అని చెప్పి ఇషిక ఉంటున్న ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమానికి చేరిన గోపి అక్కడ పిల్లలు దగ్గర ఉన్న ఆయమ్మని చూసి ఇషిక గురించి అడిగాడు. ఆయమ్మ గోపిని అగాదిగా చూస్తూ ఎందుకు చెప్పాలి అని అడిగారు. ఎందుకంటే తను మా ఎంప్లాయ్, తన గురించి ఎంక్వైరీ కోసం వచ్చాము అని గోపి ప్రొఫెషనల్గా చెప్పగానే, అయితే మీరు అడగాల్సింది నన్ను కాదు, మా మేనేజర్ మేడంని, ఆవిడ తన ఆఫీస్ రూమ్లో ఉన్నారు, వెళ్ళి అడగండి అని చెప్పటంతో గోపి అయోమయంగా మేనేజర్ రూమ్కి వెళ్ళాడు. ఒక పిల్లాడి దారి చూపించటంతో లోపలికి వెళ్ళిన గోపి తన గురించి ఇవాన్ గురించి చెప్పి ఇషిక గురించి అడగటంతో ముందు కూర్చోండి అని గోపిని కూర్చోబెట్టి, నేనే ఇషిక గురించి చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పే అవకాశం రాలేదు అని అన్నారు. ఓ అవునా, అయితే చెప్పండి అని అడిగాడు గోపి తన ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి. ముందు మీ సార్కి వీడియో కాల్ చేయండి, ఒకేసారి డైరెక్ట్గా ఇద్దరికి చెప్తాను, ఒక్కొక్కరికి ఒక్కోసారి చెప్పలేము కదా అని గంభీరంగా అనటంతో అది కూడా కరెక్ట్ అనుకొని గోపి వీడియో కాల్ కనెక్ట్ చేశాడు ఇవాన్కి. ఇవాన్ వీడియో కాల్కి ఆన్సర్ చేశాక గోపి మేనేజర్ చెప్పిందంతా చెప్పి మేనేజర్ వైపు ఫోన్ టర్న్ చేయగానే ఇవాన్ మేనేజర్ని చూసి, ఇషిక గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మీదే ఇషిక జీవితం ఆధారపడి ఉంది అని బేస్ వాయిస్లో లో అనగా అన్నాడు. తప్పకుండా సార్, అది చెప్పటానికే నేనున్నాను అంటూ ఆవిడ ఇషిక గురించి చెప్పటం మొదలుపెట్టారు. ఇవాన్ మేనేజర్ గురించి చెప్పే మాటలు వింటున్న కొద్దీ ఇవాన్ కోపం ఆకాశాన్ని అంటి నరాలు అంతకంతకు బిగుసుకుంటూ మొహంలో రక్తం చిమ్ముతుంది అన్నట్టు ఎర్రగా మారిపోయి కళ్ళు నిప్పు కణికల్లా మారుతుంటే మేనేజర్ చెప్పటం అయిపోయాక కాల్ కట్ అవ్వటం ఆలస్యం. సెకండ్ కూడా లేకుండా అప్పుడే లోపలికి అడుగుపెట్టింది ఇషిక. అక్కడి నుంచి మొదలయ్యాయి ఇషికకి నిజమైన కష్టాలు. ఇంటికి చేరుకున్న భాగ్యలక్ష్మి గారి కోసం, సుందరం గారి కోసం హాల్లోనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు వైదేహి గారు, సంతోష్ గారు. వాళ్ళు లోపలికి రావటమే వైదేహి గారు మొహం చిట్లించి, ఏంటిది అత్తయ్య, ఆ అనాథ కోసం మీరు వెళ్ళటం ఏంటి, అది చేసింది తెలిసాక కూడా ఎలా మీరు ఇలా అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు చేసింది మాత్రం నాకేమీ నచ్చలేదు. నా కొడుకుని అందరి ముందు తప్పుడు మనిషిగా చూపించాలి అనుకుంది ఆ అమ్మాయికి తగ్గ పనిష్మెంట్ ఇచ్చి చేరాలి అని అన్నాడు. సంతోష్ గారు కూడా, అవునమ్మా, ఇవాన్ ఏదీ తెలుసుకోకుండా ఇంత దూరం ఇలా ఒక ఆడపిల్ల మీద నింద వేయకూడదు కదా, ఏదో జరిగింది, బహుశా ఆ అమ్మాయి నిజంగానే తప్పు చేసిందేమో, అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చాలా ఈజీగా చేస్తారని నీకు కూడా తెలుసు కదా అని అన్నారు. భాగ్యలక్ష్మి గారు గంభీరంగా, ఇప్పుడు మీతో మాట్లాడి చిరాకు తెచ్చుకోమనే ఓపిక నాకు ఏమాత్రం లేవు కాబట్టి మీరు వెళ్ళి పడుకోండి, ఏదైనా ఇవాన్ వచ్చాక రేపు మాట్లాడుకుందామని చెప్పి ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోతే సుందరం గారు వెనకే వెళ్ళిపోయారు. వైదేహి గారు మొహం చిట్లించి, ఎప్పుడు ఇంతే అత్తయ్య గారు, మనం చెప్పేది ఏదో వినకూడనిది విన్నాము, ఆవిడ మాటే నెగ్గాలి అనుకుంటారు, నా కొడుకు విషయంలో మాట్లాడే హక్కు నాకు లేదు అని మూతి తిప్పుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతే సంజయ్ గారు మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయారు. ఉదయం నిద్రలేచిన భాగ్యలక్ష్మి గారు ముందుగా పూజ ముగించుకొని ఇంటికి ఎలా ఉందో తెలుసుకుందాం అనుకున్నారు. కానీ ఇషిక మొబైల్ నైట్ పోయిందని ఇషిక చెప్పడం గుర్తుకు వచ్చి సుందరం గారితో, త్వరగా రెడీ అవ్వండి, వెళ్దాం బయటికి అని అన్నాడు.
అప్పుడే బయటికి వచ్చిన సంతోష్ గారు ఎక్కడికమ్మా అని అడిగితే భాగ్యలక్ష్మి గారు విరుచుకుపడుతూ ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని ఎన్నిసార్లు చెప్పాను సంతోష్, పదే పదే ఎందుకు ఇలా అడుగుతావు? ఇలా అడిగితే వెళ్ళే పని సక్రమంగా పూర్తవదని తెలియదా నీకు అని అరిచి, చిన్న పని మీద బయటికి వెళ్తున్నాము, ప్రతి ఒక్కటి నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళు, ఇవాన్ ఇషికకి కూడా ఉంది, ఇంటికి రాలేదు కదా, సాయంత్రం ఇవాన్ వచ్చాక మీరు రాత్రి అన్న మాటలకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అని సీరియస్గా చెప్పి వైదేహి గారికి కూడా వార్నింగ్ టోన్లోనే వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పి టిఫిన్ తినడం స్టార్ట్ చేశాక సుందరం గారితో కలిసి ఇవాన్ కారులో బయలుదేరాడు. ఆశ్రమం చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి ఇషిక ఇంకా స్పృహలోకి రాలేదు. మత్తుగా మూలుగుతూ ఉంది. అది చూసి పిల్లలు చల్లని నీళ్లు ఒక బౌల్లో తీసుకుని చిన్న కర్చీఫ్ తడిపి ఇషిక పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు అలా చేస్తూ అలవాటు చేసిందో అలానే సేవలు చేస్తూ ఉన్నారు. కానీ అప్పుడు పిల్లలకి నార్మల్ ఫీవర్ వస్తే ఇక్కడ ఇషిక ఇవాన్ ఉగ్రరూపం చూసి భయపడిపోయి కళ్ళు తెరవాలన్నా వణికిపోయేంత జ్వరంలో ఉంది. ఆశ్రమం చేరుకున్నాక డ్రైవర్ని బయటే ఉండమని చెప్పి భాగ్యలక్ష్మి గారు సుందరం గారు వెళ్ళి ఎవరి కోసం తీవ్రంగా ఆలోచిస్తున్న మేనేజర్ గారిని కలిసి ఏం జరిగింది, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు అని అడిగింది. భాగ్యలక్ష్మి గారిని అక్కడ చూసి మేనేజర్ గారు ఆవిడ భయాన్ని కప్పిపుచ్చుకుంటూ, ఏమీ లేదు మేడం, మా పిల్లలు చిన్న వస్తువు ఒకటి పారేసుకున్నారు, అదే వెతుకుతున్నాను. అవును, మీరేంటి ఇక్కడ అని అడిగాడు. ఓ సరే, నేను ఇషికని చూడటానికి వస్తాము, వెయిట్ చేయండి అని అడిగారు భాగ్యలక్ష్మి గారు సుందరం గారు. మేనేజర్ గారు ఒక నిట్టూర్పు విడిచి, ఫుల్ ఫీవర్, భయంతో ఉదయానికి 104 తెచ్చుకుంది. అసలు రాత్రి ఏం జరిగింది మేడం, ఎందుకు ఇలా క్లారిటీగా చూస్తే అర్థమవుతాయి. తన చెంపల మీద చేతి గుర్తులు, ఎవరో కొట్టినట్టు. ఇషికని ఎవరు కొట్టారు, ఎవరు బెదిరించారు, ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి చాలు, లేదంటే తను ఇలా జ్వరంతో బాధపడుతూనే ఉండాలి అని అడిగారు. భాగ్యలక్ష్మి గారు ఒక నిట్టూర్పు విడిచి, అది ఇప్పుడు చెప్పే విషయం కాదు ఇషిక, లేచాక తనని అడుగు చెప్తుంది అని చెప్పి ఇషిక తలవాల్చిన రూమ్ దగ్గరికి వెళ్ళటంతో మేనేజర్ అసహనంగా మొహం పెట్టి పదండి అని వాళ్ళని తీసుకొని అందరినీ వెళ్ళిపోమని, ఇదిగోండి మేడం, ఇది వరుస పార్టీ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇలానే పడిపోయి ఉంటుంది, తనని చూడండి మేడం, ఎంత భయపడుతుందో మీకే అర్థమవుతుంది. ఏనాడు అనాథగా పెరిగిన చిన్న చిన్న దెబ్బలు తగిలి ఎరుగని పిల్ల, అటువంటిది తనని గొడ్డుని బాదినట్టు అందరూ ఎవరు మేడం వాళ్ళు అని ఆవేశంగా అడిగారు మేనేజర్ గారు. ఇంకెవరు, నా మనవడు ఇవాన్, చిన్న మిస్అండర్స్టాండింగ్ వలన పొరపాటున ఇషికని కొట్టాడు చెప్పి భాగ్యలక్ష్మి గారు ఇషిక పక్కన కింద కూర్చొని తన చేతిని ముట్టుకుంటే సుందరం గారు అక్కడే ఉన్న చైర్లో కూర్చొని, ఇప్పుడు ఎలా ఉంది ఇషికకి? ఇప్పుడు పర్వాలేదు సార్, టెంపరేచర్ కంట్రోల్లోకి వచ్చింది, సాయంత్రానికి రాకపోతే మాత్రం మళ్ళీ హాస్పిటల్కి తీసుకురావాలి. ఇవన్నీ మీకెందుకులేండి, మీరు పెద్దవాళ్ళు, మాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు కొట్టినా తిట్టినా భరించాలి. అలాంటి మా గురించి మీకు తెలియటమే ఎక్కువ. అటువంటిది ఇంత కన్సర్న్ నా బిడ్డ మీద చూపిస్తుంటే ఒక రకమైన సంతోషంగా ఉన్నా మరోవైపు భయం కూడా ఉంది. కాబట్టి మీరు పదే పదే ఇలా వచ్చి నా బిడ్డ మీద ప్రేమ కురిపించకండి. తను మీ ప్రేమకి అలవాటు పడితే తర్వాత బాధపడాల్సింది కూడా తనే అని సీరియస్గా చెప్పి ఒక అరగంట పాటు భాగ్యలక్ష్మి గారికి అక్కడే ఉండనిచ్చి ఇషిక ఎంత స్పృహలోకి రాకపోవడంతో వాళ్ళని బయలుదేరమని ఇషిక కళ్ళు తెరిచాక చెప్తానని చెప్పారు మేనేజర్. భాగ్యలక్ష్మి గారు ఒక నిట్టూర్పు విడిచి, ఇక మేము బయలుదేరుతాము, మా మనవడి గురించి తప్పుగా అనుకోకండి, వాడికి కొంచెం కోపం ఎక్కువ, వాడి చేత ఎలాగైనా ఇషికకి సారీ చెప్పించే బాధ్యత నాది, నా మీద నమ్మకం ఉంచండి అని అజయ్ గారు వైపు చూడగానే ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన అదే మేనేజర్ గారి చేతిలో పెడుతూ, తోచినంత సహాయం చేస్తున్నాము, మా వల్ల తప్పు జరిగిందని మాత్రం కానే కాదు, ఇన్ని సీరియస్గా చెప్పి 5 లక్షల చెక్ మేనేజర్కి ఇచ్చి ఇషిక లేచాక నాకు దూరంగా వెళ్ళిపోమని ఫోన్ చేయమని చెప్పండి అని ఆవిడ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయాక మేనేజర్ గారు కోపంగా మొహం తిప్పేస్తే అందరూ నీతులు చెప్పేవాళ్ళే. మొన్న వాడు కూడా అంతే, ఇషిక మీద ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించాడు. ఆ రోజు నీ మనవడు నీ కొడ్డిని బాదినట్టు బాది తనని ఆ పరిస్థితుల్లో వదిలేశాడు. అలాంటి మీరు ఇంత చెక్ చేసింది పల్లెటూరు అవుతుంది అనుకుంటారు. మీలాంటి వాళ్ళని ఏమాత్రం నమ్మకూడదు అనుకుంటూ
ఆ చెక్ చిప్పేయాలనుకున్నారు. కానీ వాళ్ళున్న పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి తిండి కాకుండా ఆ మాత్రం మనీ ఉండాలి అని అనుకుని కష్టంగా చెక్‌ని దాచి పెట్టారు. బయటికి వచ్చిన మేనేజర్ గారికి ఈసారి ఆయమ్మ ఎదురు ఎందుకు పిలిచిందో గుర్తుకు వచ్చి, అయ్యో! చింటూగాడి గురించి మర్చిపోయాను అంటూ పిల్లలతో కలిసి మరోసారి ఆశ్రమం మొత్తం వెతికిన 3 ఏళ్ల చింటూ ఎక్కడా కనిపించక ఏమైంది? ఏమై ఉంటారు? ఎక్కడికి వెళ్ళుంటాడు? అని ఆయమ్మని తిడుతూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం కూడా రాదా? అంత చిన్న పిల్లాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇప్పుడు ఎక్కడని వెతకాలి? అని అన్నారు. ఇంతలో ఆవిడ ఫోన్‌కి ఒక వీడియో రావటంతో అదేంటో అర్థం కాక ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేసి చూశారు. మనం ఇక్కడ కట్ చేసి కొంచెం ముందుకి అనగా ఇవాన్ వీడియో కాల్ చేయటానికి తర్వాత వెళ్దాం. ఇవాన్ మేనేజర్ ఇషిక గురించి చెప్పే మాటలు వింటున్న కొద్దీ ఇవాన్ కోపం ఆకాశాన్ని అంటి నరాలు అంతకంతకు బిగుసుకుపోతుంటే మొహంలో రక్తం చిమ్ముతుందన్నట్టు ఎర్రగా మారిపోయి కళ్ళు నిప్పు కణుకుల్లా మారుతుంటే మేనేజర్ చెప్పటం అయిపోయాక కాల్ కట్ అవ్వటం ఆలస్యం. సెకండ్ రూమ్ కూడా లేకుండా అప్పుడే లోపలికి అడుగుపెట్టింది ఇషిక. ఇషికని చూడటమే ఇవాన్ కళ్ళు ఇంకొంచెం ఎరుపు రంగుని సంతరించుకొని పళ్ళు బిగబెట్టి స్లో మోషన్లో పైకి లేచి నిలబడ్డాడు. ఇషిక మాత్రం భయంగా ఇవాన్ వైపు చూస్తూ ఒకవైపు నీరసంతో శరీరం తూలుతున్నా పట్టించుకోకుండా ఇవాన్ దృష్టిలో తను ఒక మోసగత్తెగా మిగలకూడదని తన వరకు ఏం జరిగిందో చెప్పటానికి ఇవాన్ గారు అని పిలిచింది. అంతే. ఇవాన్ పెద్ద పెద్ద అడుగులతో ఇషికని చేరి తన గొంతు పట్టుకుని వాల్కి లాక్ చేస్తూ, ఎంత ధైర్యమే, ఇంత చేసి కూడా ఇంత ధైర్యంగా నా ఎదురుగా వచ్చి నన్నే సార్ అని పిలుస్తావా? ఈ ధైర్యం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంతకి తెగించావు అనేది. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఈ క్షణంలో చెప్తున్నాను విను. నువ్వు నా చేతిలో నరకం చూస్తావా? అది ఎలా ఉంటుందనేది కూడా ఊహించలేవు. ప్రతి క్షణం ఎందుకు బ్రతుకున్నానా అనుకునేలా చెయ్యకపోతే నా పేరు ఇవాన్నే కాదు. లెక్కలు వేసుకో. ఇక నువ్వు ఎన్ని క్షణాలు సంతోషంగా ఉంటావో. ఒక్కసారి పర్మనెంట్గా నేను నీ జీవితంలోకి వచ్చాక నీ జీవితంలో సంతోషం అనేదే ఉండదు అని ఆవేశంగా చెప్పి ఇషిక జుట్టు పట్టుకొని, నీ గురించి ఏం తెలియక అమాయకురాలు పాపమని జాలిపడ్డాను. కానీ ఒక్కో నిజం తెలిసే కొద్దీ నీ గురించి అసహ్యం వేస్తుంది. ఎలా పుట్టావే ఇలా? ఒక ఆడపిల్ల అయ్యుండి ఇలా ఆలోచిస్తావా? సిగ్గు, శరం, మానం, అభిమానం లాంటివి ఏవీ లేవా? ఉంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తావులే? అవి లేకే కదా ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇషికని పనిష్ చేయాలన్న ఇంటెన్షన్తో మాత్రమే ఆవేశంగా తన ఎదురుగా భయంతో వణికిపోతూ కనిపిస్తున్న ఇషిక పెదవులని ఫోర్స్గా అందుకొని అంతే ఫోర్స్గా ముద్దు పెడుతూ ఇషిక జుట్టు మీద అంతకంతకు పట్టు పెంచుతూ ఉన్నాడు. ఇవాన్ పెట్టే ముద్దుకి ఇషిక మెదడు స్తంభించిపోయి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఒక స్టాచ్యూలా మిగిలిపోయి తన శరీరాన్ని ఇవాన్కి అప్పగించింది. కానీ ఇవాన్ ఇచ్చే పెయిన్ మాత్రం తట్టుకోలేక నీరసానికి తోడు ఇవాన్ హార్ష్ బిహేవియర్కి పెదవుల మీద తను ఇస్తున్న ఘాట్లు జుట్టు మీద ఇవాన్ పట్టుకి నిదానంగా స్పృహ కోల్పోయి ఇవాన్ మీదే వాలిపోయింది. తన భుజం మీద వాలిన ఇషికని ఫోర్స్గా భుజాలు పట్టి వెనక్కి లాగిన ఇవాన్ తన మొహం చూసి దూరంగా తోసేయలేక ఎత్తుకుని ఇష్టం లేకపోయినా పర్సనల్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఇషిక వైపే కోపంగా చూస్తూ, ఎందుకు ఇలా చేశావు ఇషిక? నీకు తెలుసా, మొదటిసారి ఒక అమ్మాయి నా ఆలోచనలో నిలిచింది. అది ఎవరో కాదు, నువ్వే. నిన్న పార్టీ కంటే ముందు వరకు నిన్ను తలుచుకున్న ప్రతిసారి ఇది అని చెప్పలేని ఫీలింగ్ కలిగేది. ఆ ఫీలింగ్ నాకెంతో నచ్చేది. ప్రత్యేకంగా నిన్ను చూడటానికి ఆశ్రమం వరకు వచ్చేవాడిని. అది ఎందుకో కూడా తెలియదు. బట్ నువ్వు నాకు స్పెషల్ అని అనుకున్నాను. అటువంటిది ఎందుకు నన్ను మోసం చేయాలనుకున్నావు? నువ్వు నీలా ఉండలేకపోయావా? ఈ అమాయకురాలైన ఇషిక నాకు ఎంతో ఇష్టం. నువ్వు కాదు. కాదు. ఐ హేట్ యూ ఇషిక, ఐ హేట్ యూ. నిన్ను నేను ఎప్పటికీ క్షమించలేను అని కోపంగా అనుకుంటూనే కళ్ళల్లో నిలిచిన నీటిని ఫోర్స్గా తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ వెళ్ళటానికి కాళ్ళు మొరాయించటంతో ఇషిక చేతిని గట్టిగా పట్టుకొని వీడియో కాల్లో ఇషికని చిన్నప్పటి నుంచి పెంచిన మేనేజర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. యాక్చువల్గా ఉదయం నిద్ర లేచాక పిల్లలందరినీ బ్రష్ చేయించి ఆడుకోమని పంపించింది ఆయమ్మ. వాళ్ళు ఆడుకుంటూ ఉండగా దాగుడుమూతల ఆటలో చింటూ ఆశ్రమం గేట్ బయట ఉన్న చెట్టు వెనక నిలబడి దాక్కొని ఉన్నాడు. అలా పిల్లలందరూ ఆడుకుంటున్న సమయంలో సడన్గా ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి చింటూ నోటిని గట్టిగా మూసేసి ఎవరూ గమనించట్లేదని స్పీడ్గా ఆశ్రమం బయట ఆపి ఉన్న వ్యాన్లోకి చింటూని ఎక్కించి మత్తుమందు ఇచ్చేసి తీసుకువెళ్ళిపోయాడు. ఇదేమీ తెలియని పిల్లలందరూ అవుట్ అయ్యాక చింటూ కోసం వెతుకుతూ ఉన్నారు. అలా ఆశ్రమం మొత్తం వెతికినా ఎక్కడా కనిపించకపోవటంతో పిల్లలందరూ ఆయమ్మతో చెప్పారు.
ఆయమ్మ కూడా మరోసారి వెతికి చింటూ ఎక్కడా కనిపించకపోవటంతో బయటికి వెళ్ళాడేమో అని వీధి మొత్తం చూశారు. కానీ అక్కడ కూడా దొరకలేదు చింటూ. అంతే. ఆయమ్మకి భయం వేసి గబగబా మేనేజర్ దగ్గరికి వెళ్ళింది. మేనేజర్ ఇషిక దగ్గర ఉండటంతో తనకి వాళ్ళ మాటలు వినిపిస్తాయేమోనని చిన్న టెన్షన్తో బయటికి తీసుకువచ్చి చింటూ కనిపించట్లేదని చెప్పారు. ఏంటి నువ్వు చెప్పేది? చింటూ కనిపించకపోవటం ఏంటి? ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెతకండి అని అన్నారు. ఆయమ్మ ఏడుస్తూ, ఎక్కడా కనిపించట్లేదమ్మా, మొత్తం మొత్తం వెతికాము, వీధి మొత్తం కూడా చూసాము, చింటూ ఎక్కడా లేడు, ఏమైపోయాడో అర్థం కావట్లేదు, చాలా భయంగా ఉందమ్మా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని అంటున్న సమయంలోనే మేనేజర్ ఫోన్కి కాల్ వచ్చింది. అది కూడా వీడియో కాల్. మేనేజర్ ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేసి అందులో చింటూని చీకటి గదిలో గుడ్డి దీపం కింద చైర్కి కట్టేసి మెడ మీద కత్తి పెట్టి మొహానికి మాస్క్ వేసుకుని దాదాపు 100 కేజీలు ఉన్న వ్యక్తిని చూసి భయపడిపోయి, ఎవరు నువ్వు, ఎందుకు మా చింటూని తీసుకువెళ్ళావు, మర్యాదగా తీసుకువచ్చి మాకు తిరిగి అప్పగించు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని ధైర్యం ప్రదర్శిస్తూ అన్నారు. అటువైపు ఒక మగ గొంతు, నోరు ముయ్యవే, మాకు తెలుసు ఏం చెయ్యాలో, పోలీసుల వరకు వెడితే వీడు చస్తాడు, చూస్తున్నావు కదా, 4 ఏళ్ల పిల్లాడు చంపేస్తే మాకు పోయేదేమీ లేదు, వీడి శవాన్ని దొరకకుండా చేయగలం అని కర్కశంగా చెప్పి, మేము చెప్పింది చెప్పినట్టు చేస్తే నువ్వు కోరినట్టే వీడు క్షేమంగా మీ ఇంటికి వస్తాడు, కాదని ఏదైనా చేశావంటే మాత్రం చస్తాడు అని బాగా బెదిరించి భయపెట్టి వాళ్ళు చెప్పిన దానికి ఓకే చెప్పేలా ఒప్పించారు. అప్పుడే సడన్గా భాగ్యలక్ష్మి గారు రావటంతో వాళ్ళతో మాట్లాడుతూ ఫోన్ కట్ చేశారు మేనేజర్ గారు కొంచెం టెన్షన్గానే. అలా వాళ్ళు వెళ్ళిపోయాక మరోసారి కాల్ రావటంతో చెప్పు ఏం చెయ్యాలి అని అడిగారు. అప్పుడే ఇషికకి మెలకువ వచ్చి నిదానంగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఎండ బాగా రూమ్లోకి వచ్చి పడటంతో కళ్ళు పెద్దవి చేసి, ఇదేంటి నేను ఇంతవరకు నిద్రపోయాను, ఆఫీస్కి వెళ్ళాలి కదా అని గబగబా లేవాలనుకుంది. కానీ శరీరం నీరసం ఆవహించి ఉండటంతో లేవలేక తూలి పడబోయింది. అప్పుడే ఇషిక ఎలా ఉందో చూసి రమ్మని మేనేజర్ చెప్పటం వలన లోపలికి వచ్చిన ఆయమ్మ కంగారుగా ఇషికని పట్టుకొని, నీకు బాగా జ్వరంగా ఉంది ఇషు, జాగ్రత్తగా ఉండాలి కదా, పడుకో అంటూ పడుకోబెడుతుంటే ఇషిక కంగారుగా, నాకు జ్వరమా అని అడిగి ఎందుకు జ్వరం వచ్చిందో లీలుగా అర్థమవుతూ మొత్తం గుర్తు చేసుకుని కళ్ళల్లో నీళ్లు జారిపోతూ ఉంటే పట్టించుకోకుండా నిర్లిప్తంగా, నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆయమ్మ, సార్ నా కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు అని చెప్పి ఆయమ్మ చెప్తున్నా వినిపించుకోకుండా, నేను వెళ్ళాల్సిందే, లేదంటే నేను తప్పు చేసిన దానిలా అందరి దృష్టిలో మిగిలిపోతాను, నాకు అది ఇష్టం లేదు, ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి అని రాత్రి భాగ్యలక్ష్మి గారు చెప్పింది గుర్తు చేసుకొని ధైర్యంగా చెప్పి స్నానం చేసి చుడిదారు వేసుకొని, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాను, అమ్మతో చెప్పకు, టెన్షన్ పడుతుంది, త్వరగా వచ్చేస్తాను అని మాట తీసుకొని మరీ వెళ్ళిపోయింది ఇషిక ఇవాన్ని కలవటానికి. ఇషిక వెళ్ళిపోయాక మేనేజర్తో ఆ మగ గొంతు, ఇషిక గురించి ఇవాన్కి బ్యాడ్గా చెప్పాలి, జీవితంలో ఇవాన్ తన వైపు చూడకుండా చేయాలి, తన క్యారెక్టర్ లెస్ అని నువ్వే నిరూపించాలి, ఇక ఇషిక ఇవాన్ వైపు మరోసారి చూడకుండా చేయాలి, అది కూడా బయటికి వెళ్ళకూడదు, ఆశ్రమంలోనే ఉండిపోవాలి, గుర్తుంచుకో, వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా అటు ఇషిక జీవితం ఇటు చింటూ జీవితం నాశనమైపోతాయి, వీడిని చంపి ఇషిక మీదకి నా మనుషుల్ని వదిలి తనని రేప్ చేయించి వీడి చావుని ఇషిక మీదకి నెట్టి దానినే జైల్లో పడేలా చేస్తాను, గుర్తుంచుకో, నాకు ఇషిక నాశనం మాత్రమే కావాలి అని ఇషిక మీద ఎంతో పగ ఉన్నట్టు చెప్పారు. మేనేజర్ భయపడిపోయి, నో నో, నేను అలా చేయలేను అని బ్రతిమలాడుతూ ఏడుస్తూ ఉన్నారు. కానీ అటువైపు వాళ్ళు వినకుండా, చెయ్యకపోతే ఇప్పుడే వీడిని చంపేస్తామని చింటూ మణికట్టు దగ్గర కోసేయటంతో రక్తం ధారాళంగా కారుతూ ఉంటే నొప్పికి చిన్నగా మూలిగాడు మత్తులో ఉన్న చింటూ. అది చూసి మేనేజర్ కళ్ళు గట్టిగా మూసుకొని ఉంటే, ఇంకొకటి కూడా చూడు అంటూ వాళ్ళ ఫోన్లో ఇసుక వెళ్తున్న క్యాబ్ చూపిస్తూ, దీని వెనకే నా మనుషులు కూడా ఫాలో అవుతున్నారు, దీనిని నాశనం చేయటం ఇప్పుడు మాకు క్షణాల్లో పని అని బెదిరించారు. దెబ్బకి మేనేజర్ భయపడిపోయి, వద్దు వద్దు, వాళ్ళని ఏమీ చెయ్యొద్దు,
వదిలేయండి, మీరు చెప్పినట్టే చేస్తాను అని ఇద్దరు క్షేమంగా ఉంటే చాలు అనుకుని ఒప్పుకున్నారు మేనేజర్ ఏడుస్తూనే. దాంతో చింటూకి వెంటనే చేతికి కట్టు కట్టేయటంతో బ్లీడింగ్ ఆగటానికి వెనువెంటనే ఇంజెక్షన్ చేయటం జరిగిపోవటంతో మేనేజర్ గుండెల నిండా ఊపిరి తీసుకుని, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ ఇలా చేయటం వలన నీకు వచ్చే లాభం ఏంటి? ఇషికని ఎందుకు అందరి ముందు బ్యాట్ చేయాలనుకుంటున్నావు అని ఇషిక మీద వాళ్ళకి ఉన్న పగ ఏంటో తెలుసుకోవాలని అడిగారు మేనేజర్. కానీ అటువైపు వాళ్ళ నుంచి ఏ సమాధానం రాకపోగా మరోసారి ఏదో ఒకటి ప్రశ్నిస్తే మరో మణికట్టు కూడా తెగిపోతుంది. ఈసారి బ్లీడింగ్ ఆపటానికి నేనైతే ఏమీ చెయ్యను, పోతే వీడి ప్రాణం పోతుంది అంతే అని బెదిరించి నోరు మూసుకొని చెప్పినట్టు చెయ్యి, మరో అరగంటలో రిజల్ట్ తెలియాలి అని అంటున్నప్పుడే గోపి రావటం, మేనేజర్ దగ్గరికి ఆయమ్మ తీసుకురావటం, గోపి ఇషిక గురించి అడగటమే ఫోన్ కట్ చేసి ఇదే అవకాశంగా భావించి కనీసం చింటూ ఇషిక క్షేమంగా ఉంటే చాలు అనుకుని గోపిని పిలిచి కూర్చోమని చెప్పి ఇవాన్కి వీడియో కాల్ చేయమని చెప్పారు. వీడియో కాల్లో ఇవాన్ మేనేజర్తో, చూడండి సార్, మీరు ఇషికకి దూరంగా ఉండండి, అదే మీకు చాలా మంచిది. బికాస్ తను అందరిలాంటి అమ్మాయి కాదు, తనకి డబ్బు పిచ్చి ఎక్కువ, చిన్నప్పటి నుంచి డబ్బులో మునగాలని ఆశ, డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. దానికోసం ఆల్రెడీ తను చదువుకునే రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ అంటూ డబ్బున్న వాళ్ళని వలలో వేసుకుంది, నచ్చినంత వరకు తిరిగి వదిలేసింది. తర్వాత జాబ్ కోసం అంటూ మీలాంటి డబ్బున్న వాళ్ళని పడితే జీవితాంతం సెటిల్ అవ్వచ్చు అనుకుని ట్రై చేస్తుంది. అటువంటి సమయంలోనే మీరు తనకి కనిపించారు. తన మొహంలో చూపిస్తున్న అమాయకత్వం చూసి నమ్మేసి తనని మీ కంపెనీలో జాయిన్ చేసుకున్నారు. కానీ అది మీకే మంచిది కాదు. తను ఎంత దూరమైనా వెళ్తుంది, ఆఖరికి మీ కెరియర్ నాశనం చేయటానికి కూడా వెనకాడదు. కాబట్టి మీరు తన జోలికి రాకండి, వెంటనే తనని జాబ్లో నుంచి తీసేయండి, ఇంకెప్పటికీ కలవకండి, అదే మీకు ఇషికకి ఇద్దరికీ మంచిది అని ఇండైరెక్ట్గా ఇషికని వదిలేయమని, జీవితంలో తన వైపు చూడొద్దని చెప్పకనే చెప్పారు మేనేజర్ గారు. కానీ ఆవిడ చేసిన పని వల్ల ఇషిక జీవితం ఆవిడ ఊహించని విధంగా ఘోరంగా మారిపోతుందని ఆ క్షణం ఊహించలేదు. ఆవిడ చేసిన ఒకే ఒక్క తప్పు, ఎవరో ఏదో చెప్పారని బెదిరించారని చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా పెంచిన ఇషిక క్యారెక్టర్ చీప్గా చేసి ఇషిక డెస్టినేషన్ అయిన ఇవాన్ దగ్గర మాట్లాడటం. అసలే ఇవాన్కి అలాంటి వాళ్ళంటే ముందు నుంచి అసహ్యం ఉండటంతో మేనేజర్ చెప్పిన మాటల దెబ్బకి ఇషిక మీద పెరిగిన నెగిటివిటీ అసహ్యం ద్వేషంగా మారి తనని ఎలాగైనా పనిష్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అప్పుడే లోపలికి వచ్చిన ఇషికని చూసి మేనేజర్ అన్న మాటలు గుర్తు చేసుకుని, ఇంకా ఇషిక మొహంలో కనిపిస్తున్న అమాయకత్వం చూసి, ఇంకా నన్ను మోసం చేయాలని అనుకుంటుందా ఇది? ఇంత తెలుసుకున్నాక కూడా దీన్ని ఎలా నమ్ముతాను? దీనిని పెంచిన తల్లే దీని గురించి తప్పుగా చెప్పిందంటే ఇది ఎంతమందిని మోసం చేసిందో తెలుస్తుంది. ఏ తల్లి కూడా తన బిడ్డ గురించి ఇంత తప్పుగానైతే చెప్పదు, మాట్లాడదు. ఆవిడ అంత గట్టిగా కొంచెం కూడా తడబాటు లేకుండా చెప్పింది అంటే ఇషిక అలాంటిదేనా అని మనసులో అనుకుంటూనే ఇషిక దగ్గరికి చేరి ఇషిక ఏ తప్పు చేయలేదని మాట్లాడటంతో జరిగింది మొత్తం తన కళ్ళ ముందు మరోసారి రీల్లా తిరిగి ఆవేశం తనని కొట్టబుద్ధి కాక పెదవులకి పని చెప్పాడు. ఇవాన్ చేసిన పనికి ఇషిక స్పృహ తప్పి పడిపోవటం, తనని ఇవాన్ బెడ్ మీద పడుకోబెట్టి జరిగింది గుర్తు చేసుకోవటం జరిగింది. ఇదంతా గుర్తు చేసుకున్న ఇవాన్ ఆ క్షణం ఎర్రగా మారిన కనులతో, ఇంకెప్పటికీ నువ్వు మరొకరి జీవితంతో ఆడుకోకుండా చేస్తాను, ఇట్స్ మై ఛాలెంజ్. ఈ రోజు నుంచి డబ్బంటేనే విరక్తి వచ్చేలా చేయకపోతే చూడు, ఎందుకు నాతో పెట్టుకున్నానా అని ప్రతిక్షణం నువ్వు ఏడవాలి అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యి ఏం చెయ్యాలో కూడా డిసైడ్ అయిపోయాడు. దాని ప్రకారం వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు. ఇంతలో గట్టిగా ఫోన్ రింగ్ అయ్యింది. ఆ రింగ్కి గతం నుంచి బయటికి వచ్చిన ఇషిక కళ్ళ నీళ్లతో టేబుల్ మీద ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేసి అటువైపు కంపెనీ వాళ్ళు మాట్లాడుతుంటే ఫోన్ దూరంగా విసిరి కొట్టాలనుకుంది. కానీ అలా చేస్తే ఇంకా ఇవాన్ శాడిజం భరించాలి అనుకుని ఆ ఫోన్ని ఫోర్స్గా టేబుల్ మీద పెట్టి, అసలు ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు, ఇవాన్ గారు ఎందుకు నాతో ఇంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నారో తెలియదు, ప్రతిసారి నా క్యారెక్టర్ని ఎందుకు తక్కువ చేస్తారో తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నం చెయ్యాలనుకున్నా చేయనివ్వరు. ఇక ఎలా నిజం తెలుసుకోవటం? ఎంతకాలం నేను ఇవాన్ గారి ద్వేషం, కోపం భరించాలి అని కన్నీళ్లతో కాలం గడిపేస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.